ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల రణరంగానికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అధికార పార్టీ ఇప్పటికీ 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాలపై టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాటు ఏలూరు పార్లమెంట్లో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవరు పోటీలో ఉంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్ల కేటాయింపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చిన నేపథ్యంలో అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే రాజకీయం చైతన్యం కలిగిన జిల్లాగా చెప్పుకోవచ్చు. ఈ జిల్లా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే అధికారం వస్తుంది అని చెప్పి కూడా నాండు ఉంది. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం కూడా చేజిక్కించుకుంటుంది. 2014లో చూసుకున్నట్లయితే అటు తెలుగుదేశం పార్టీ మొత్తం 15 స్థానాలుంటే 15 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించారు. అలాగే 2019లో 15 స్థానాలుంటే 13 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పాలన వచ్చింది. అలాగే చూసినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరెవరి బలాబలాలు ఎంత ఇప్పుడు చూద్దాం. ఇక ఏలూరు నియోజకవర్గం చూసినట్లయితే ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాజీ మంత్రి ఆళ్ల నాని అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించింది. ఆళ్ల నాని 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓటమి పాలయ్యారని చెప్పుకోవచ్చు. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీకి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సోదరుడు బడేటి బుజ్జి హఠాన్ మరణం తర్వాత బడేటి బుజ్జి సోదరుడు బడేటి రాధాకృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ గత 3 సంవత్సరాలుగా కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రజలను అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిపి మమేకమవుతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణయ్య చంటీనైతే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది అనుకోవచ్చు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆళ్ల నాని వర్సెస్ బడేటి రాధాకృష్ణయ్య తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉండే అవకాశం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అటు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రెండో నియోజకవర్గం చూసినట్లయితే దెందులూరు నియోజకవర్గం చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం అభ్యర్థిగా అయితే ప్రకటించారని చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ 2019, 2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరిపై ఓడిపోయారు. కొటారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇప్పుడు కొటారు అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా పనిచేస్తూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కొటారు అబ్బాయి చౌదరిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఇక్కడ కూడా అభ్యర్థులు ఇద్దరు కూడా బలాబలాలు చూసినట్లయితే ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇద్దరు కూడా డి అంటే డి అనే విధంగా ఈ నియోజకవర్గంలో ఉండే పరిస్థితి అయితే ఉంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ తలబడుతుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొటారి అబ్బాయి చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రంగంలోకి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో కూడా ఇరు పార్టీల నుంచి కూడా డి అంటే డి అనే విధంగా కూడా బలాబలాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మూడో నియోజకవర్గం చూసినట్లయితే ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజుని జనసేన పార్టీ అభ్యర్థిగా అయితే ప్రకటించారు.